स्टार्टिंग से मेरे बच्चे पढ़ रहे, हर बार मैं जो है सुना आके लक्ष्मी मैडम को बोलते रहता हूँ, बच्चों को खिड़कियां नहीं है ऊपर, बच्चे बीमार हो रहे हैं बोल के बोला मैं आके, तो ऊपर आके चेक करने नहीं देते मेरे को, फैन नहीं है, एक एक क्लास में 40-40 बच्चे हैं, बच्चे कैसा पढ़ना बोल के बोलते हैं, एक को एक लड़ लेते रहते हैं, एक जना सामने बैठता हूँ बोला, एक जना पीछे बैठता हूँ बोल का। और ऊपर जो है सुना एक बाथरूम है, नीचे एक बाथरूम है, बच्चे जो है सुना वॉशरूम आ रहा बोलता अभी जाके आ बोल के बोलते, फिर बच्चे नीचे आए तक वॉशरूम कर लेते, उनको धुलाने वाले कोई भी नहीं है, फीस के वास्ते 1-2 दिन ठहरो बोल के बोलते, कहीं को डाले तुम यहाँ सरकारी स्कूल में डालो बोल के बोलते, ऐसे वर्गर लैंग्वेज बात करते रहते हैं लोग। और एक भी टीचर जो है सुना इंग्लिश बात करने नहीं आता, और एक टीचर भी जो है सुना 10th और इंटर करे सोच बच्चे है, ऐसा रहा तो कैसा करेंगे। कितने की बार बोला मेरा बच्चा 7th क्लास में है, एक बच्चा 6th क्लास में है, ये लोगों को अभी तक ये लोगों को कुछ भी नहीं आता। कितने की बार जो है सुना मैं उनको मेरे सामने लोगों को लिखाने लगाया, तो एक भी लिखने आ रहा नहीं, कुछ भी नहीं आ रहा, तो कैसा करना ये लोगों को समझ में नहीं आ रहा। वो अशोक रेड्डी साहब को बुलाओ बोलता, बुलाते नहीं लोग, लक्ष्मी मैडम नहीं है, प्रिंसिपल नहीं है, और लीजर पीरियड में एक एक बच्चों को जो है सोना टीचर्स कैसा पढ़ेंगे, ये क्लास टीचर नहीं है, वो क्लास टीचर नहीं है बोल रहे हैं, बच्चे आके रो रहे हैं, हमको कुछ भी होमवर्क नहीं दे रहे, कुछ भी होमवर्क नहीं दे रहे। यही बोलना है मेरे को, गवर्नमेंट आके क्या करना है, कैसा करना है, ये आप लोग कैसा करना करो। तलबा के वालिदैन ने जुमेरात को स्कूल के सामने एहतजाज करते हुए इल्जाम लगाया कि जहीराबाद कस्बा के करिश्नाविनी स्कूल पास्तापुर ब्रांच की इंतजामिया की लापरवाही की वजह से तलबा की तालीम ठीक तरह से नहीं चल रही है। वालिदैन ने स्कूल इंतजामिया से अपील की है कि वो जवाब दें और तलबा को मेयारी तालीम फराहम करें। वालिदैन ने मंडल एजुकेशन ऑफिसर से जवाब देने और स्कूल इंतजामिया के खिलाफ कार्रवाई का मुतालबा किया। కృష్ణవేణి స్కూల్లో ఇక్కడ పాపన్ బాబుని అడ్మిషన్ చేశాం కానీ పిల్లలకు ఏ మాత్రం కూడా చదువు విషయంలో మంచిగా చదివిపిస్తలేదు, రీడింగ్ లేదు, ఏం లేదు. ఎగ్జామ్స్ వస్తే మాత్రం క్వశ్చన్ ఆన్సర్స్ పెట్టిస్తారు, అవి క్వశ్చన్ ఆన్సర్స్ రాయమంటే వాళ్ళు ఎట్లా రాస్తారు, క్వశ్చన్స్ ఆన్సర్స్ చదవడమే రాదు, వాళ్ళు క్వశ్చన్స్ ఎట్లా రాస్తారు. కాబట్టి ఇక్కడ ప్రిన్సిపల్ లేరు, వైస్ ప్రిన్సిపల్, టీచర్స్ కూడా ఇంగ్లీష్ మీడియం, ఏం వాళ్ళకి బీఈడి లేదు, ఏం లేదు, వాళ్ళు ఏ మాత్రం మంచి చెప్పడం లేదు, టీచర్లు కూడా మంచిగా లేరు. ఇక్కడ టీచర్లు మాకు కావాలని మేము యజమానిని కోరుతున్నాము. శ్రీకృష్ణవేణి గ్రూప్ ఆఫ్ స్కూల్ అల్లిపూర్ బ్రాంచ్ వాళ్ళ పేరెంట్ ఉన్నాను నేను. గత కొన్ని సంవత్సరాల కూడా పూర్వం వీళ్ళ యాజమాన్యము ఏ విధంగా ఉందంటే డబ్బులకు ముందు వస్తున్నారు తప్ప కానీ డబ్బులకే ఒక గంట లేట్ అయినా కూడా ఆ డబ్బులు కావాలని చెప్పేసి అంత టార్చర్ చేస్తారు తప్ప కానీ విద్య పైన కూడా స్టడీ పైన ఏం లేదు. ఇంకోటి సెకండరీ వచ్చేసి ఏ టీచర్ ఎంత క్వాలిఫైర్, 10 చదివిరా, 10th ఇంటరా, డిగ్రీ ఏం చదివిరా అని తెలియదు, ఇంతవరకు మాత్రం వెళ్ళేం లేదు. వాళ్ళు అసలు ప్రిన్సిపల్ కూడా లక్ష్మీ మేడం అంటే కూడా ఇంటర్ ఫెయిల్ అని చెప్పి చెప్తున్నారు. అదే టీచర్ ఉన్న ఈ ఫ్యాకల్టీ ఏవైతున్నారో వాళ్ళ ఇండ్ల దగ్గర అడుగుతుంటే ఎవరో 2 ముగ్గురు తప్ప మిగతా వాళ్ళు లేదంటే వాళ్ళు ఇంటర్ ఫెయిల్ ఉన్నారు, 10th ఫెయిల్ ఉన్నారు అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి మరి నాణ్యత లేని విద్యా వ్యవస్థ పైన కూడా వీళ్ళు గవర్నమెంట్ ఎంఈఓ తను ఏంటంటే సార్ ఈ విధంగా ఉన్నది చెక్ చేయండి అని చెప్పేసి అంటే ఏమయ్యా అని బామర్ది లెక్క మాట్లాడుతున్నాడు. ఒక బాధ్యత రకంగా ఉన్న ఆఫీసర్ కూడా ఈ విధంగా మాట్లాడము మరి ఈ ప్రైవేటు కార్పొరేట్ వ్యవస్థలకు మరి తలకి మరి వాళ్లకు మరి ఏ విధంగా ఏం వాడాలో కూడా ఎంఈఓలను డిఓలను అర్థం కాదు. మేము డబ్బులు కడుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మేము మా చదువు ఏమో అడుగుతాము. గైడ్లు తీసుకొచ్చేసి ఆ 10th వాళ్ళతో చదివి విద్య చేపిస్తుంటే ఏ వరకు నాణ్యత వాళ్ళ జీవితం ఉంటుంది, ఎందుకు డబ్బులు కట్టాలి అసలు? 3 నెలల ఒక ప్రిన్సిపల్ లేడు, ఏం లేడు, ఒక వైస్ ప్రిన్సిపల్ లేరు, ఎవరు లేరు. ఏదంటే పూర్వత్వం యాజమాన్యం లోపల పొద్దున వస్తే సాయంత్రం వస్తా అంటాడు, సాయంత్రం వస్తే పొద్దున వస్తా అంటాడు. ఆయన చైర్మన్ అశోక్ రెడ్డి రాడు, అది కాదు. మేము డబ్బులు ఎందుకు కట్టాలి? డబ్బుల విషయం లోపలే కూడా మాకు పేరెంట్స్కి ఫోన్ చేస్తారు, క్లాస్లలో పోయి పిల్లల్ని ఇన్సర్ట్ చేస్తారు. ఇది కరెక్ట్ అయిన విధానం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ప్రతి ప్రైవేటీకరణ స్కూల్ లోపల ఎంఈఓ, డిఓ, ఆర్జేడి ఖచ్చితంగా ఏ విద్య ఏ మెమోస్ ఉన్నాయో
వాళ్ళు ఆన్లైన్ అప్లై చేసుకొని చెప్పేసి వేసుకోవాలి. కానీ ఇలా 10th ఇంటర్ ఫెయిల్ అయి ఉండు ఏదో 40 ఏళ్ళు వాళ్ళు స్త్రీలు ఉన్నారు, ఆడపిల్లలు ఉన్నారు, 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఏం చదువుకున్నారని చెప్పేసి మేము మాట్లాడగలుగుతాం? ఇది కరెక్ట్ అని వినా కాదు. ఈ స్కూలు గత 3 సంవత్సరాల నుంచి కూడా మా పిల్లలు చదవబట్టి 7 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా జీరోలు ఉన్నారు. 10th క్లాసు తెలుగు బుక్ పెడితే కనీసం చదవనీకి రావట్లేదు. 10th క్లాసు హిందీ బుక్ ముంగడ పెడితే చదవనీకి రావట్లేదు. సిగ్గనిపించేది అశోక్ రెడ్డి గారు మీకు? మేము ఇచ్చే పైసలు కనీసం మీకు కడుపులు ఎట్లా నిడుతాయి? మీకు కనీసం తినడానికి ఎట్లా పోతుంది? సిగ్గు లేకుండా ఎట్లా తీసుకుంటారు చెప్పండి ఒకసారి. మా డబ్బులు తీసుకొని మా పిల్లలకు విద్య నింపకపోతే ఉసురు ముట్టి సత్యనాశ అయితే 7 సార్లు చెప్తున్నా కదా, సత్యనాశనే పురుగులు చచ్చిపోతావు చెప్తున్నా. ఈ విషయం చెప్తున్నాం. మా డబ్బులు మేము కష్టపడి చేస్తున్నాము. ఒక రోజు పోతే 1000 రూపాయలు 500 మేము కష్టపడి చేస్తున్నాం. మేము ఆ డబ్బులు తీసుకొని పిల్లల్ని ఈ విధంగా వేసుకొని ఆ స్కూల్లోకి పోతే ఒక పిల్లల మీద ఒక పిల్లలు కూర్చున్నారు. పిల్లల మీద ఉన్న 4 బెంచీల లోపల 40 మంది కూర్చొని పెడితే ఏ వరకు మమ్మల్ని పై పోయి చూపిస్తామంటే కనీసం పై కొనియరు. అలాంటి వ్యవస్థ ఉన్నది. ఇది దౌర్జన్యమైన రకం అసలు పిల్లల నుంచి కూడా అది ఇంకో రకం కాట. యాన్యువల్ డే అని చెప్పేసి ప్రతి పిల్లల నుంచి 1100 ఇంటూ 1100 1500 పిల్లలు ఇంటూ 1500 రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు. ఏడు వరకు అంటే ఇది టీచర్స్ డే అని చెప్పేసి 1000 రూపాయలు వసూలు చేసుకుంటున్నాడు. ఏంటి గురించి అసలు ఏంటి? నీకు సోయి ఉన్నదా? చదువుకున్నావని ఇంతకు అసలు నువ్వు ఏమైనా క్వాలిఫై ఉన్నావు? అసలు సర్టిఫికేట్ చూపినది ఓ పిల్లని మీద కో క్యాల్కులేటర్ వేసి చేస్తాం 5th క్లాస్ మీద. ఒకసారి నేను యాజ్ ఎంఏ బిఎడ్ ఉన్నది ఒక కో క్యాల్కులేటర్ వేసి వచ్చి 5th క్లాస్ మీద పిల్లల మీద పూర్వంత తీసుకొని చెప్పి రిపోర్ట్ తీసుకొని చేస్తా. సిగ్గని పియ తీసుకోవడానికి పైసలు తీసుకోవడానికి. ఇది గవర్నమెంట్ ప్రభుత్వ రంగ ఎంఈ వారు కూడా చెప్తున్నా మీకు, ఇక మీరు ఏం మాట్లాడాలో కూడా ఉన్నత బాధ్యత రకంగా ఉన్న ఆఫీసర్ మీరు రికార్డింగ్ పెడితే చెప్తున్నా కదా, ఇజ్జత్ పోతుంది. ఆల్రెడీ విషయం పైన కూడా మేము ఏడ కంప్లైంట్ చేయాలి, ఎంఈఓ మీద కంప్లైంట్ ఇస్తాము. ఒక గ్రౌండ్లు ఉండయి, ప్రైవేట్ స్కూల్ ఒక గ్రౌండ్లు ఉండయి, ఏముండయి, ఎన్ని గ్రౌండ్లు ఉన్నాయి, ఏమున్నాయో ఏ రకం చేసుకున్నారో ఫైండ్ అవుట్ చేసి హైదరాబాద్ లో ఉన్న 44 స్కూల్ లోపల పూర్వతం ఏ వేస్తా ఉన్నా కూడా మీరు పట్టించుకుని పోవడం రకం ఏ రకంగా ఉన్నది దయచేసి చెప్తున్నాం కూడా. ఈడ జైరాబానే కాదు, దాదాపు ఎక్కడ చూసినా కూడా విద్య లేనివాడు వింత పశువు కన్నా దరిద్రమైన ఉంటుంది చెప్తున్నా కదా. విద్య లేని జ్ఞానం లేని కూడా అది వ్యర్థం. మీరు ఇక్కడి నుంచి అయినా కూడా పేరెంట్స్ అయినా కూడా ఎవరైనా కూడా కానీ దయచేసి చెప్తున్నాను, జ్ఞానము రావాలి. బతికేదా మన పిల్లల గురించి అబ్బా, మేము చేసేది కష్టపడి వాళ్ళ గురించి. వాళ్ళ జ్ఞానం లేకపోతే మేము డబ్బులు ఎందుకు కట్టాలి? మేము చేయాలి చెప్పండి? ఇది కరెక్ట్ కాదు. ఉన్నతాధికారులు ఖచ్చితంగా ఈ స్కూల్ యాజమాన్యంపై, స్పెషల్ ఈ స్కూల్ యాజమాన్యంపై ఎంఈఓ పై ఖచ్చితంగా చర్య తీసుకోవాలని చెప్పేసి పేరెంట్స్ తరపున విన్నవించుకుంటున్నాం. ఎంఈఓకు మాట్లాడడానికి వెళ్తే ఆయనకు ఇన్ఫర్మేషన్ వెళ్తే ఆయన ఏం వయ అని చెప్పేసి బామర్ది లెక్క మాట్లాడుతున్నాడు. బామర్ది కావాలన్నా వయ కావాలన్నా ఉన్నతాధికారి ఏ విధంగా మాట్లాడి వినండి ఒకసారి. సార్ నమస్తే సార్. సార్ నేను హైదరాబాద్ నుంచి మన కృష్ణవేణి స్కూల్ పేరెంట్ మాట్లాడుతున్నా. పేరు ప్రభాకర్. చెప్పండి సార్. ఇక్కడ కృష్ణవేణి లోపల క్వాలిఫై లేకుండా టీచర్లు కూడా వాళ్ళు స్టడీ చెప్తున్నారు. అసలు ఏదైనా గొడవ ఆడితే మీరు పోతున్నారు. మీకు ఇన్ఫర్మేషన్ ఏమన్నా అసలు? మీ ప్రిన్సిపల్ లేదంటున్నారు కదా. ప్రిన్సిపల్ లేరు, మేనేజ్మెంట్ ఎవరు లేరు, వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్ కూడా కదా. ప్రిన్సిపల్ వస్తున్నాడు, వచ్చినాక మాట్లాడారు. అందవేలో ఉన్నాడట. లేదంటే మేము ఇప్పుడు పేరెంట్స్ అందరూ జాదా గైదర్ అయినాం. లేదంటే ఆడికి ఎంఈ ఆఫీస్ రమ్మంటే అట్లా వస్తాం. అడిగి అట్లా ఇప్పుడు వస్తున్నాం అంటే ఏ స్కూళ్ళల్లో కూడా మీరు క్వాలిఫై ఉన్నారా లేరా కూడా నేను చెక్ చేస్తున్నారు సార్. అయ్యా మరి నా సార్ నేనే అయ్యా అంటున్నారు. హలో పెట్టేసి మాడతారు. ఏం నీట్గా ఉండే నీళ్ళు ఇచ్చేస్తే నీళ్ళకి పంపియారంట. లంచ్ టైమ్ లో బరువైతే కొన్ని తక్కువ పంపిస్తాం. నీళ్ళు తక్కువ నీళ్ళకి కూడా కొనియారంట. రెండే వాసి పిలిపియారు.